తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం తొలి విడతలో ఇంటి స్థలమున్న అర్హులకు 5 లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేసి గ్రామ సభల్లో ఇప్పటికే ప్రకటించారు. లబ్ధిదారుల జాబితా ప్రకటించిన ఎప్పుడు నిర్మాణం మొదలు పెట్టాలన్నది ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇళ్లు విడుదల కాగా వాటన్నింటికీ ఇవాళ శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇళ్లు లేని కుటుంబాలందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇంటి స్థలమున్న పేదలు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాకి నేరుగా జమ చేయనున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించింది. ఈ నెల 25వ తేదీలోపు విజ్ఞాన యాత్రలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విజ్ఞాన యాత్రలతో విద్యార్థులు లోక జ్ఞానం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఇదొక మంచి అనుభూతిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. యాత్రలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో విఘ్నదాయక ప్రదేశాల సందర్శనకు ఒక్కో విద్యార్థికి 2,000 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర పరిధిలోని విజ్ఞాన యాత్రలకు ఒక్కో విద్యార్థికి ₹200 చొప్పున కేటాయించింది. గతంలో కేవలం 8, 9 తరగతుల వారికే విజ్ఞాన యాత్రలుండగా ఇప్పుడు ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులు ఈ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించింది. ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లే విద్యార్థుల ఎంపికకు ప్రాధాన్యత కూడా సూచించింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ విజ్ఞాన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థినులకు ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. 40 నుంచి 50 మంది విద్యార్థులకు ఒక ఆర్టీసీ బస్సును ఎంపిక చేసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. సైన్స్ ప్రతిభా పోటీల్లో ఎంపికైన విద్యార్థులతో పాటు సైన్స్ పాఠ్యాంశ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్రలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులకు గైడ్గా వెళ్లే ఉపాధ్యాయులు సైతం సైన్స్ పోటీల్లో విజేతల్ని ఎంపిక చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ హామీ ఇచ్చినట్లుగా ఎంఎస్ఎంఈలు స్థాపించే చిన్న వ్యాపారులకు క్రెడిట్ కార్డులు జారీ చేయనుంది. 5 లక్షల లిమిట్తో ఈ క్రెడిట్ కార్డు అందించనున్నారు. ప్రభుత్వ క్రెడిట్ కార్డుల ద్వారా మైక్రో యూనిట్లు అదనంగా 30,000 కోట్ల నిధుల్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇది వ్యాపార వృద్ధి, రుణాలు పొందుటకు మంచి ఎంపిక. ఈ పథకం కింద క్రెడిట్ కార్డులు పొందేందుకు చిన్న వ్యాపారులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 5 లక్షల లిమిట్తో క్రెడిట్ కార్డులు షాపులు, చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి ఇస్తారు. వ్యాపారులు యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వ్యాపార స్థితిగతులు అంచనా వేసి ఈ కార్డులను మంజూరు చేస్తారు. కార్డు చెల్లుబాటు కాలం 1 సంవత్సరం. 10 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఉన్న వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో క్రెడిట్ కార్డులకు అర్హులు. ప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డులను పొందవచ్చు. ఆటో డ్రైవర్లకు ఊబర్ గుడ్ న్యూస్ చెప్పింది. క్యాబ్ అగ్రిగేటర్ ఊబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఊబర్ సేవల్లో ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు క్యాష్ రూపంలో డ్రైవర్కు చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. మున్ముందు ప్రయాణికులు ఆటో డ్రైవర్ మధ్య జరిగే లావాదేవీలపై సంస్థ జోక్యం చేసుకోదని ప్రకటించింది. ఆటో రైడర్లపై కమిషన్ కూడా వసూలు చేయబోమని ఊబర్ పేర్కొంది.
అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అంతేకాదు రైడ్ బుకింగ్ సమయంలో చూపించే ధర ఫైనల్ కాదని, డ్రైవర్ ప్రయాణికులు మాట్లాడుకొని ఆ మొత్తాన్ని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేయొచ్చని సూచించింది. రుణాలు తీసుకున్న వారికి పంజాబ్ నేషనల్ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. రీటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఇటీవల ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేట్ని 6.50% నుంచి 6.25%కి తగ్గించింది ఆర్బీఐ. దీంతో వివిధ పథకాల కింద గృహ రుణాల రేటును అదేవిధంగా 8.15%కి సవరించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. మార్చి 31, 2025 వరకు వినియోగదారులు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తి మినహాయింపును పొందొచ్చని తెలిపింది. సంప్రదాయ గృహోపకరణ పథకంలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.15% నుంచి ప్రారంభమవుతుందని, నెలవారీ ఆదాయం లక్షకు 744గా ఉంటుందని పేర్కొంది. ఆటో రుణాలకు సంబంధించి కొత్త, పాత కార్ల ఫైనాన్సింగ్ కోసం వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.50% నుంచి మొదలవుతాయని, లక్షకు 1240 వరకు ఈఎంఐ ఉంటుందని పేర్కొంది. వినియోగదారులకు 120 నెలలు ఎక్కువగా రీపేమెంట్ టర్మ్ ఉంటుందని, ఎక్స్ షోరూమ్ ధరలో 100% ఫైనాన్స్ పొందొచ్చని పేర్కొంది. ఎడ్యుకేషన్ రుణాల విషయంలో కనీస కార్డ్ రేట్ ని సంవత్సరానికి 7.85%కి తగ్గించింది. వినియోగదారులు డిజిటల్ ప్రక్రియ ద్వారా 20 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందొచ్చని పేర్కొంది. దీనికి బ్రాంచులు సందర్శించాల్సిన అవసరం ఉండదని, పేపర్ వర్క్ సైతం ఉండదని చెప్పింది. సవరించిన రేట్లు 11.25% నుంచి మొదలవుతాయని, కొత్త రేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది.